తులసి ఆ నందిని మేడం, ఇండియాలో కాఫీ పలు రకాలు. కాఫీ సీడ్స్ క్వాలిటీని బట్టి దాని టేస్ట్ మారుతుంది. అంతెందుకు, కాఫీ కలిపాక 2 సార్లు పైకి కిందకి గ్లాసులో పోసి చల్లార్చామనుకోండి, నురగ అలా తేలుతుంది. ఆ నురగతో కాఫీ తాగామనుకోండి, ఆహా, ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. అదే నిజమే. కాఫీ గురించైనా ఏ వంటకం గురించైనా నన్ను అడగండి, చెప్తాను. ఇప్పుడు నేను మీకు కల్పించింది అయ్యంగార్ స్టైల్ కాఫీ. ఒక్క అయ్యంగార్ కాఫీ ఏంటి, అరకోణం కాఫీ, కుంభకోణం కాఫీ, చెట్టినాడు కాఫీ, కూర్గ్ కాఫీ, చిక్మంగళూరు కాఫీ, సౌత్ లో ఎన్ని రకాలున్నాయో అన్ని చెప్తాను. అమ్మో, ఇక చాలా ఆపు. పొరపాటున కాఫీ బాగుందన్నందుకు నన్ను సౌత్ మొత్తం తిప్పకు, తల తిరుగుతుంది. అన్నట్టు అడగడం మర్చిపోయాను. పాపం చాలా కష్టపడి నీ చిన్న కొడుకుని బయటికి తీసుకొచ్చావంట. మా వాణ్ణి బెయిల్ మీద తీసుకురావడమే ఇంపాసిబుల్ అన్నావు. అలాంటిది నువ్వు గోవర్ధన్ పెట్టించిన అన్ని తప్పుడు కేసుల్లోంచి మా వాణ్ణి బయట పడేసి నిర్దోషిగా ప్రూవ్ చేశాను. నీ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ తులసి, వెరీ గుడ్. కొడుకు మీద నీకున్న ప్రేమకు, కేరింగ్ కు చాలా సంతోషంగాని, పాత జ్ఞాపకాలతో, పిచ్చి ప్రేమతో లక్ష్మి దక్కలేదన్న బాధతో నీ కొడుకు మళ్ళీ లక్ష్మితో మాట్లాడాలని ట్రై చేస్తాడేమో. ఎందుకైనా మంచిది, అలాంటి వేషాలు వేస్తే ఈ నందిని సహించదని చెప్పు. ఈ పాటికి నువ్వు చెప్పే ఉంటావు, అందుకే అస్సలు సౌండ్ లేదు. నా గురించి అంత అంచనా వేయగలిగిందానివి, నా కొడుకు జ్యోతి గురించి కూడా అంచనా వేయండి మేడం. లక్ష్మి కోసం వాడు మళ్ళీ ఎలాంటి ప్రయత్నాలు చేయడనే అనుకుంటున్నాను. చెయ్యకపోతే మరీ మంచిది. ఇక్కడ నా తమ్ముడితో లక్ష్మి హ్యాపీగా ఉంటుంది. అలా వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేయడానికి నీ కొడుకు జ్యోతి వచ్చాడనుకో, ఈసారి గంజాయి కేసు, కిడ్నాప్ కేసు కాదు, డైరెక్ట్ గా పైకి పంపేయటమే. నందనే, నీకంత ధైర్యం ఉందా? ఆ రోజు నన్ను గుద్దించి నాకు గాయాలయ్యేలా చేశావు. ఈరోజు ఏకంగా నా బిడ్డనే చంపాలని చూస్తావా? నువ్వు అలాంటి ప్రయత్నం చేసావనుకో, ముందు నీ చావు కన్ఫర్మ్ అవుతుంది. అది గుర్తు పెట్టుకో. అత్తయ్య, అలా పిలవకు అని నీకు చెప్పినా నువ్వు అలాగే పిలుస్తున్నా. నువ్వు జ్యోతి గురించి ఏమడిగినా, ఏం తెలుసుకున్నా అది నీ నిరాశకు కారణమవుతుంది. పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నట్టవుతుంది. నువ్వు జ్యోతి గురించి ఆలోచించడం మాని సంజయ్తో సంతోషంగా ఎలా బ్రతకాలో దాని గురించి ఆలోచించు.
లక్ష్మి ఫోన్ ఆన్సర్ చేయట్లేదేంటి? ఫోన్ సైలెంట్లో కానీ పెట్టిందా? లేదంటే తన పక్కన ఎవరైనా ఉన్నారా? ఉంటే కాల్ కట్ చేయాలి కదా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. జ్యోతి, నేను నీ గురించి ఆలోచించకూడదంట, నీతో మాట్లాడకూడదంట. మా అమ్మ, నాన్న, నందిని వీళ్ళందరితో పాటు మీ అమ్మ కూడా అదే చెప్తుంది. నేను ఇప్పుడు నీ కాల్ ఆన్సర్ చేసి ఎలా మాట్లాడాలిరా? లక్ష్మి, కాల్ ఆన్సర్ చెయ్యి. లక్ష్మి, ఫోన్ ఆన్సర్ చేయడానికి ఇంతసేపా? నేను బయటకు వచ్చానని తెలిసి నేను ఎప్పుడు కాల్ చేస్తానని నువ్వు నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఫస్ట్ రింగ్కే కాల్ ఆన్సర్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ నన్ను ఇంత డిసప్పాయింట్ చేసావేంటి? ఏంటి లక్ష్మి ఇది? జ్యోతి, అది జ్యోతి అన్న నీ పిలుపు విని ఎన్నో ఏళ్లు గడిచినట్టు అనిపిస్తుంది. ఐ లవ్ యూ లక్ష్మి. ఐ లవ్ యూ. రే జ్యోతి, ఐ లవ్ యూ ఏంట్రా? ఈ పిచ్చి పిచ్చి చేష్టలేంటి? నేను ఒకప్పటి నీ లక్ష్మిని కాదు, పెళ్ళయి ఒకరి భార్యనైన లక్ష్మిని. పెళ్ళైపోయాక ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తించడం తప్పు. ఏంటి, నీకు పెళ్ళైపోయిందా? నీతో నేను ఇలా ప్రవర్తించడం తప్ప? అంటే మనిద్దరం ప్రేమించుకోవడమే తప్ప? అసలేంటి నీ ఉద్దేశం? రే జ్యోతి, సంజయ్ నా మెళ్ళో తాళి కట్టనంత వరకు మన ప్రేమ ఒప్పే. కానీ తాళి కట్టాక తప్పే అవుతుంది. కానీ ఒప్పెలా అవుతుంది? వన్ సైడెడ్గా నువ్వు అలా ఎలా డిసైడ్ చేస్తావు? మన ప్రేమ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒప్పే. ఇలా ఫోన్లో కాదు కానీ మనం డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. కలిసి ఏం మాట్లాడతావు? ఇదే కదా. నేను రావటం కుదరదు. కుదరదు అంటే నేను కామ్గా వెళ్ళిపోతాను అనుకోకు. ఒక్కసారి బాల్కనీలోకి వచ్చి చూడు. ఎక్కడున్నావురా? ఇక్కడ కనిపిస్తున్నానా? లోపలికి రావడానికి నాకు 1 మినిట్ కూడా పట్టదు. రే జ్యోతి, నీకెలా చెప్పాలరా? నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని తెలిసినా, నన్ను కలవాలని చూస్తున్న విషయం ఇంట్లో తెలిసినా చాలా అసహ్యంగా ఉంటుంది. గొడవలు జరుగుతాయి. దయచేసి అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను లక్ష్మి. కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. 10 నిమిషాల్లో నువ్వు వచ్చి నన్ను కలిసావా సరే సరే, లేదంటే నేను మళ్ళీ వస్తాను. నువ్వన్నట్టు గొడవే జరగని, బట్ ఐ డోంట్ కేర్. నేను నీతో మాట్లాడాలి అంతే. జ్యోతి, నేను చెప్పేది విను. నేను రాలేను. నువ్వు రావాలి, వచ్చి నా బాధ వినాలి, నా ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేయాలి. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను. బాయ్. హలో హలో జ్యోతి, జ్యోతి, నందిని మేడం, బ్రేక్ఫాస్ట్ చేస్తారా? కాసేపు ఆగి తింటారా?
నా మీద నీకున్న రెస్పెక్ట్ కి కేరింగ్ కి చాలా ముచ్చటేస్తుంది తులసి. నువ్వు ఇలానే సేవలు చేస్తూ పోతే కొద్ది రోజులకు నీ మీద నాకున్న కోపం అంతా పోయి ప్రేమ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. నెవర్. నిజాయితీకి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు ఆ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పి నా కాబోయే భర్త నా యువానికి శిక్ష పడేలా చేశావు. అది నేనెప్పటికీ మర్చిపోను. నా జీవితంలో నిన్నెప్పటికీ క్షమించను. నందిని మేడం, పాపం ఈ మధ్య నీకు నీ యువని ఎక్కువ గుర్తుకొస్తున్నాడు అనుకుంటా, అందుకే ఆవేశం వస్తుంది. నువ్వు ఒక విషయం అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. సారీ, అలవాట్లో పొరపాటు. నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధిస్తున్నాను. మీరు ఒక విషయం తప్పుగా మాట్లాడుతున్నారు మేడం. ఏంటా తప్పు? ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే వాళ్ళకి క్షమాపణ ఉంటుంది. క్షమించరాని తప్పైతే శిక్ష ఉంటుంది. కానీ ఇక్కడ తప్పు చేసింది మీ కాబోయే భర్త, శిక్ష పడింది ఆ మనిషికే. మధ్యలో మీరు నన్ను క్షమించడం ఏంటి, క్షమించకపోవడం ఏంటి? నేను మీ నుంచి అలాంటిదేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇప్పుడు అనవసరమైన డిస్కషన్స్ ఎందుకు? ప్రశాంతంగా వచ్చి ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. రండి. టైంకి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది, మీ అందం కూడా పాడవుతుంది. ఆరోగ్యం పాడవుతుంది అన్నావు, అంతవరకు బానే ఉంది. నా అందం పాడవటం ఏంటి? నా డైట్ గురించి నీకు తెలీదు. ఎక్స్ట్రా ట్యాగ్ లైన్స్ యాడ్ చేయకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. నా లైఫ్లో అదొక్కటే ఇంపాసిబుల్ మేడం. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే అది ఏ టాపిక్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కువే మాట్లాడుతాను. అది నా బలహీనత, అదే నా బలం. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే నన్ను వాగుడు తులసమ్మా అంటారు. నా బలాన్ని ఒప్పుకుంటాను, నా బలహీనతను కూడా గర్వంగా ఒప్పుకుంటాను. చాలా గొప్ప విషయం. సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సన్మానం చేయిస్తానులే. ప్రసంగం ఆపి టిఫిన్ పెట్టు పద. రండి మేడం. బాబాయ్ పిన్ని టిఫిన్ చేశారా? అందరూ ఇప్పుడే చేసి వెళ్లారు. అల్లం చట్నీ అదిరిపోయిందని కాంప్లిమెంట్స్ ఇచ్చి మరీ వెళ్లారు. ఇంకా సంజయ్ లక్ష్మియే రావాలి. ఏంటి? అదే, సంజయ్ బాబు, లక్ష్మి మేడం రావాలి. అదిగో లక్ష్మి వచ్చింది. రా లక్ష్మి, టిఫిన్ చేద్దాం. అయ్యో అయ్యో, లక్ష్మి లక్ష్మి లక్ష్మి, అయ్యో లక్ష్మి, చూసుకొని నడవాలి కదా. ఏదో ఆలోచించుకొని నడిచొస్తుంది, కింద పడింది. లక్ష్మి లే, సోఫాలో కూర్చుందులే. అయ్యో, చూసుకుని కదా నడవాలి. ఏంటి లక్ష్మి ఇది? కూర్చో. చూసుకోవాలి కదా. అయ్యో, నొప్పిగా ఉందా? హలో సర్వెంట్ లేడీ, ఏంటి నువ్వు? ఈ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే సేవ్ చేసి దూరంగా నిలబడాలి గాని ఏదో సొంత మనుషులైనట్టు రాసుకొని పూసుకొని తిరగకూడదు. రాసుకొని పూసుకొని తిరగకూడదు. రాసుకొని పూసుకొని తిరగకూడదు. లెగ్ ఎక్కడ ట్విస్ట్ అయిందో అది చూసి మర్దనా చెయ్యి. సొంత మనుషులైనా పరాయి మనుషులకైనా ఏదైనా ఆపదొస్తే చూస్తూ ఉండే మనస్తత్వం కాదు నాది. ఆ విషయం మీకు తెలుసు. ఇక లక్ష్మి అంటావా? సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లక్ష్మి మేడం, కాలు ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ. టెన్షన్ పడకు, ఇక్కడ బెణికిందా? ఆయింట్మెంట్ రాసి కాస్త మర్దన చేస్తే సెట్ అయిపోతుంది. సంజయ్ బాబు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఆయింట్మెంట్ ఉంటుంది, తీసుకురండి. అలాగేనండి. నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది. తగ్గిపోతుంది, కాస్త ఓర్చుకో. తగ్గిపోతుంది.
ఇదిగోని తీసుకోండి. ఆ, అయ్యో లక్ష్మి, తగ్గిపోతుంది తగ్గిపోతుంది. నందిని, నా మీద ప్రతీకారంతో నన్ను అవమానించాలని లక్ష్మి కాళ్ళు పట్టిస్తున్నావని నువ్వనుకుంటున్నావు. లక్ష్మికి నేనిలాంటి సందర్భంలో ఒక అత్తగా ఒక తల్లిగా సాయపడుతున్నానని సంతోషంగా ఫీల్ అవుతున్నానే తప్ప ఇది నేనెందుకు అవమానంగా భావిస్తాను? పిచ్చి నందిని. కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. 10 నిమిషాల్లో నువ్వు వచ్చి నన్ను కలిసావా సరే సరే, లేదంటే నేను మళ్ళీ వస్తాను. తగ్గిందా? ఆ, ఆ, ఇంకా చాలు, నొప్పి తగ్గిపోయింది. అరే లక్ష్మి, నేను అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. ఈ రోజు గుడికేంటి లక్ష్మి, అంత స్పెషల్? లేక ప్రత్యేకత ఏమీ లేదు, వెళ్ళాలనిపించింది, వెళ్తున్నాను. అదేంటి నువ్వు ఒక్కదానివేనా? అవును. అదేంటి లక్ష్మి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లవి భర్తతో కలిసి వెళ్తేనే కదా అందం గౌరవం. అది అది అంటూ ఆగిపోతున్నావేంటి? ఏదో ఉంది. కొంపదీసి మన సర్వెంట్ లేడీ తులసి వేరే ఏదైనా గుల్ల ప్లాన్ చేసిందా ఏంటి? ఆహా, అదేం లేదు. తులసి గారు ప్లాన్ చేసేది ఏముంటుందక్క? అదే సంజయ్, జ్యోతిని జైల్లో నుంచి తీసుకొచ్చింది కదా, ఆ జ్యోతియే లక్ష్మిని కలవాలనుకుంటున్నాడేమో. నందిని మేడం, అలా కలవడం తప్పని చెప్పే నేను కలిసే ఏర్పాటు ఎందుకు చేస్తాను? అయినా మా జ్యోతిరాదిత్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లక్ష్మి గుడికి వెళ్ళాలనుకుంటుంది, అది లక్ష్మి ఇష్టం, కానీ అందులో నాకెలాంటి ప్రమేయం లేదు. చాలా సంతోషం. సంజయ్, లక్ష్మి మీరిద్దరూ కలిసి గుడికి వెళ్ళండి. ఆ, నేను మాత్రమే వెళ్ళొస్తాను. నువ్వు మాత్రమే అంటే నేను అనుమానించాల్సి వస్తుంది. సంజయ్ నీ భర్త. భర్త తోడొస్తే నీకు అభ్యంతరం ఏంటి? ఇద్దరు కలిసి వెళ్ళి రండి, ఓకేనా? సంజయ్, వెళ్ళిరండి. అలాగే అక్క, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. తగ్గిపోతుంది. అక్క, నేను రెడీ, వెళ్ళొస్తాను. ఇంతకీ ఎలా వెళ్తున్నారు? కార్లో అక్క. కార్లో కాదురా, బైక్ మీద వెళ్ళండి. ఇద్దరి మధ్య అన్యోన్యత పెంచుకోండి. కొత్త జంట బైక్ మీద వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే అక్క. లక్ష్మి, రా వెళ్దాం. జాగ్రత్త లక్ష్మి. ఎవరైతే నాతో రాకూడదో, జ్యోతి చూడకూడదో అతనే నాతో వస్తున్నాడు. భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? తులసి, టిఫిన్ పెట్టు. ఉమ్.
లక్ష్మి ఇంకా రాలేదేంటి? దయచేసి నన్ను మర్చిపో. నేను నిన్ను మర్చిపోలేను. సంజయ్ నా మెళ్ళో తాళి కట్టాడ్రా. ఈ మంగళసూత్రాలే అడ్డుగా మారే. నీ గౌరవం, భయం అన్నీ ఈ తాళి గురించే కదా. అయితే దాన్ని తెంచి పడేద్దాం. మెళ్ళోంచి తీసి హుండీలో పడే. తీ.